దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 209. మోహన్ జ్యూస్ గ్లాస్తో రూమ్లోకి వెళ్ళేసరికి శ్రేయ అప్పుడే నిదానంగా కదులుతూ ఉంటుంది. మోహన్ దగ్గరికి వచ్చి తన చెంప పట్టుకొని చూసి, జ్వరం కాస్త తగ్గిందిలే అని అనుకొని శ్రేయ అంటూ తనని పిలుస్తాడు. జ్వరం కళ్ళతో నీరసంగా కళ్ళు తెరుస్తుంది. జ్యూస్ గ్లాస్తో కనపడుతున్న మోహన్ని ఆ జ్వరం కళ్ళతోనే ఆశ్చర్యంగా చూస్తుంది. తర్వాత ఆ రూమ్ అంతా చుట్టూ చూస్తూ నీరసంతో లేచి కూర్చోబోతుంటే తన భుజం చుట్టూ చేవేసి కూర్చోవటానికి సహాయం చేస్తాడు. మోహన్ని ఆశ్చర్యంగా చూస్తూనే బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని, నేనేంటి నీ రూమ్లో ఉన్నాను అని అడుగుతుంది. జ్వరంతో బాధపడుతూ, నీ రూమ్లో ఉంటే నేనే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను అంటాడు. అవును, ఎలా తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఆ, పొక్లెన్ పెట్టి తీసుకొచ్చానులే అంటాడు వెటకారంతో. ఆ మాటకి సుర్రును చూస్తుంటుంది. కాస్త దూరంలో తన పక్కన కూర్చొని, చూసింది చాలు గాని ముందు ఈ జ్యూస్ తాగు అంటాడు. నువ్వేనా నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేది అని అడుగుతుంది. కాదు, నా ఆత్మ అంటాడు. మళ్ళీ కోపంతో చూస్తుంటుంది. మోహన్ మరో మాట మాట్లాడకుండా చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి, ఇది తాగితే కాస్త నీరసం తగ్గుతుంది, త్వరగా తాగు అంటాడు. శ్రేయ ఆ గ్లాస్ వైపు అనుమానంగా చూస్తుంటుంది. తాగకుండా ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నన్ను చంపి ఆ సాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఇందులో విషమేమి కలపలేదు కదా అని అడుగుతుంది అనుమానంతో. భలే గెస్ చేశావే, నిజంగానే ఇందులో పవర్ఫుల్ ఎంట్రీని కలిపాను అంటాడు. అది విని భయపడుతుంటుంది. అది నువ్వు ఎంత త్వరగా తాగితే అంత త్వరగా చస్తావు, నేను కూడా అంతే త్వరగా సాక్షిని పెళ్లి చేసుకుంటాను అంటూ తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ అందుకొని తన భుజం చుట్టూ చేవేసి గట్టిగా పట్టుకొని, తాగు అంటూ బలవంతంగా తన నోటి దగ్గరకు తీసుకొస్తాడు. ఆహా, నాకొద్దు, నేను తాగను అని భయంతో అంటూ ఉండగానే మోహన్ బలవంతంగా తనకి జ్యూస్ తాగిస్తుంటాడు. అలా జ్యూస్ గ్లాస్ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిన జ్యూస్ గ్లాస్ చూసి శ్రేయ ఇంకా భయపడుతూ చూస్తుంటే, నేను సాక్షిని పెళ్లి చేసుకోవాలంటే అసలు నిన్ను చంపాల్సిన అవసరం ఏంటి? నువ్వు నాకేమైనా అడ్డా? నువ్వు బతికి ఉండగా నేను సాక్షిని పెళ్లి చేసుకోలేను అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ మాటలకి కోపం తెచ్చుకుంటూనే, అంటే ఈ జ్యూస్లో అని ప్రశ్నార్థకంగా అడుగుతుంది. ఈ జ్యూస్లో జ్యూస్ తప్ప ఇంకేమీ కలపలేదు. నువ్వు చావు భయాన్ని వదిలేసి ఈ టాబ్లెట్స్ వేసుకో అంటూ జ్వరం టాబ్లెట్స్ తీసి ఇస్తాడు. నిజంగానే చెప్తున్నావు కదా, ఆ జ్యూస్లో ఎలాంటి పాయిజన్ కలపలేదు కదా అని ఇంకా కంగారుగానే అడుగుతుంది. నువ్వు ఇలాగే నా మీద డౌట్ పడ్డావే అనుకో, ఈసారి నిజంగానే ఎందులోన పాయిజన్ కలిపి ఇస్తాను, దెబ్బకు చచ్చి ఊరుకుంటావు అంటాడు. అంత పని చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అంటుంది భయంతో. నువ్విప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోకపోతే ఇప్పుడే నీ గొంతు నులిపి చంపేస్తాను అంటాడు కాస్త కోపంతో. దెబ్బకి టాబ్లెట్ అందుకొని గొంతులో వేసుకుని వాటర్ తాగుతుంది. వైరల్ ఫీవర్ అని డాక్టర్ చెప్పారు, ఓ 2 రోజులు తగ్గుతుందంట. మీ పేరెంట్స్ కూడా ఫోన్ చేశాను, కాసేపట్లో రావచ్చు, వాళ్ళు రాగానే వాళ్ళతో మీ ఇంటికి వెళ్ళిపో అంటాడు. అంటే నన్ను పర్మనెంట్గా వెళ్ళమంటున్నావా అని అడుగుతుంది కంగారు పడుతూ. పర్మనెంట్గా వెళ్తానంటే నీ ఇష్టం అంటాడు నిర్లక్ష్యంగా చూస్తూ. అలా అన్నావంటే చంపేస్తాను అంటుంది కోపంతో. ఓయ్, ఏంటి నోరు లేస్తుంది అంటాడు మోహన్ కూడా కోపం తెచ్చుకుంటూ. మరి లేకపోతే పర్మనెంట్గా వెళ్ళిపోవడానికా నీ ఇంట్లో పని మనిషిగా చేసేది అంటూ కోపడుతుంది. పోనీ ఓ 4 రోజులు ఉండిరా అంటాడు. ఒక్కరోజు కూడా వెళ్ళను, నా బాబును వదిలేసి వెళ్ళేదే లేదు అంటుంది కోపంతో. జ్వరంలో కోపం తెచ్చుకోకు, మళ్ళీ జ్వరం ఎక్కువైనా అవ్వచ్చు
అంటాడు. కోపం వచ్చేలా నువ్వే మాట్లాడుతున్నావు మరి అంటుంది ఇంకా కోపంతో చూస్తూ. తన మాటలకి విసుగు తెచ్చుకొని ఊరుకుంటాడు. ముందసలు బాబు ఎక్కడా? వాడికి పాలిచ్చి చాలాసేపు అవుతుంది అని అంటుంది. ఇప్పుడు నువ్వు బాబుకి పాలు ఇవ్వకూడదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు బాబు నీ దగ్గర ఉండకపోవడమే మంచిది శ్రేయ అని నిదానంగా చెప్తాడు. నిజమే, వైరల్ ఫీవర్ కదా, బాబుకు దూరంగానే ఉండాలి అంటుంది బాధపడుతూ. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగానే శ్రేయ పేరెంట్స్ ధర్మ, మల్లిక అక్కడికి చేరుకుంటారు. మోహన్ తన పక్కన కూర్చోవడం చూస్తాడు. మోహన్ వాళ్ళని చూసి, అదిగో నీ పేరెంట్స్ వచ్చారు, మాట్లాడుతుండు అని చెప్పి మోహన్ లేచి వెళ్ళిపోతుంటాడు. ఇద్దరూ వెళ్తున్న మోహన్ వైపు కోపంగా చూస్తుంటారు. రామ్మా, కూర్చోనానా అంటూ శ్రేయ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. ఏంటే నీకు ఈ బాధ? ఈ ఇంట్లో పని మనిషిగా చేసుకుంటూ రోగాల బారిన పడే అంత కర్మ నీకేంటే అంటూ కూతురికి ఎదురుగా వచ్చి కూర్చుంటారు. అబ్బా, రాగానే మొదలు పెట్టారా అంటూ విసుక్కుంటుంది శ్రేయ. మరి నువ్వు చేసేది కూడా అలాగే ఉంది కదమ్మా, మా మాట వినిపించుకోకుండా ఇక్కడ పని మనిషిగా చేస్తున్నావు అంటూ ధర్మ కోపడతాడు. మోహన్ చాలా వరకు మారాడు నాన్న, మరి ఫస్ట్లో ఇబ్బంది పెట్టినట్టుగా ఇప్పుడు ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్తుంది. మేం వచ్చి అడుగుతున్నాం కాబట్టి నువ్వు ఇలా చెప్తున్నావు. అసలు నలుగురికి నీ గురించి చెప్పాలంటే మాకెంత చిన్నతనంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడైనా మా మాట విని మాతో పాటు వచ్చేసేయ్ అంటుంది మల్లిక. మోహన్ కిందికొచ్చి ఏదో పని చేసుకుంటున్న పని మనిషి దగ్గరికొచ్చి, పైన గెస్ట్లున్నారు, వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇవ్వు అంటాడు. నేను వెళ్ళి ఇస్తానులేరా అంటూ శకుంతల కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. నీకెందుకమ్మా, తన చేతికి ఇవ్వు, తీసుకెళ్తుంది అంటాడు. వచ్చిన గెస్ట్లకి పని మనుషుల కన్నా మనమే వెళ్ళి కాఫీ ఇస్తే మర్యాద అని మీ నాన్నగారు బయటికి వెళ్ళారు, బాబు ఒక్కడే నిద్రపోతున్నాడు, వెళ్ళి బాబు రూములో ఉండు అని చెప్పి శకుంతల పైకి వెళ్తుంది. మోహన్ బాబు రూములోకి వెళ్తే శకుంతల పైకొచ్చి కాఫీ తీసుకోండి అంటూ వాళ్ళకి అందిస్తుంది. ఇద్దరూ శకుంతలని కోపంగా చూస్తూనే కాఫీ అందుకుంటారు. అమ్మ శ్రేయ, నీకోసమని ఇప్పుడే పాలు వేడి చేసి పెట్టాను, కాసేపట్లో పంపిస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే, నా ముందు మా కూతుర్ని బంగారంలా చూసుకుంటున్నారని భలే బిల్డప్ ఇస్తున్నారే అంటుంది మల్లిక సాగదీస్తూ. వెళ్ళబోయిన శకుంతల ఆ మాటలు విని ఆగి వాళ్ళ వైపు చూస్తూ, మిగతా టైంలో మీ కూతుర్ని బంగారంలా చూసుకుంటున్నామని నేనేమీ చెప్పలేదండి. అలా అనుకుంటే నిజంగానే మీ పొరపాటవుతుంది. ఈ ఇంట్లో పని మనిషిగా చేస్తానని మీ కూతురు ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు అలాగే చేస్తుంది. ఉన్న విషయమైతే ఇది. ఆరోగ్యం పాడైన కూతుర్ని చూడటానికి వచ్చారు కాబట్టి చూసి వీలైతే 4 మంచి మాటలు మీ కూతురికి నచ్చచెప్పి వెళ్ళండి, కానీ తన మనసుని ఇంకా పాడు చేసే మాత్రం చేయకండి అని సీరియస్గానే చెప్పి వెళ్ళిపోతుంది. చూసావా ఆవిడ ఎంత పొగర్తో మాట్లాడుతుందో అంటుంది మల్లిక. తను కాఫీ ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోతుంటే వెళ్ళబోయే తన్ని గెలుక్కొని ఇలా అంటుంది, అలా అంటుందని అంటావెందుకమ్మా? నా జీవితం ఇలా రాసి ఉన్నప్పుడు ఒకళ్ళని అని ఉపయోగం లేదు అంటుంది శ్రేయ. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని బయటకొస్తే నీకు ఒక మంచి భవిష్యత్తు చూపిస్తాం శ్రేయ అంటూ మాట్లాడుతూ ఉంటారు. దానికి శ్రేయ ససేమీరా అంటూనే ఉంటుంది. నైట్ 9 అవుతుంటే ఈశ్వర్, పరశురామ్, జెస్సీ మీటింగ్ పెట్టుకుంటూ డ్రింక్ చేస్తుంటారు. సో సూర్యని డెవలప్ అవ్వమని కళ్యాణ్ సలహాలు ఇస్తున్నాడన్నమాట అంటుంది జెస్సీ. అవును, దానికి ఆ కళ్యాణ్ సహాయం చేస్తానంటే సూర్య సున్నితంగా తిరస్కరించాడు అని చెప్తాడు ఈశ్వర్. సూర్య నీతి ఉన్న మగాడు కాబట్టి నేనన్న మాటల్ని గుర్తుపెట్టుకుంటాడులే, అంత ఈజీగా ఆ కళ్యాణ్ మోహన్ల సహాయాన్ని తీసుకోడు అంటుంది జెస్సీ. మరికొన్ని నెలల్లో పతనం కాబోతున్న కళ్యాణ్ సూర్యని డెవలప్ అవ్వమంటాం జోక్గా ఉంది అంటాడు పరశురామ్. అవును నాన్న,
ఆ కళ్యాణ్ పతనం కావడం చూడటానికి మీకంటే ఎక్కువ నేనే ఆసక్తిగా ఉన్నాను. సూర్య నాకు కాకుండా ఆ క్రాంతిని పెళ్లి చేసుకున్నాడంటే ముమ్మాటికి ఆ కళ్యాణే కారణం అంటూ జెస్సీ కళ్యాణ్ మీద పగని పెంచుకుంటూ ఉంటుంది. నువ్వు ఆ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ సూర్యాని నిర్లక్ష్యం చేయకు జెస్సీ అంటాడు పరశురాం. సూర్యాని నేనెందుకు నిర్లక్ష్యం చేస్తాను నాన్న? ఎప్పటికప్పుడు సూర్యాని కనిపెడుతూనే ఉంటాను. ఏదో రకంగా సూర్య క్రాంతిల మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచుతూనే ఉంటాను అంటుంది. చెర్రీ రూంలో కళ్యాణ్ చెర్రీకి చెస్ నేర్పిస్తూ ఎటు నుంచి మనల్ని ఓడిస్తారో తెలీదు కాబట్టి చుట్టూ గమనిస్తూ ఉండాలి చెర్రీ అంటూ చెర్రీతో చెస్ ఆడుతూ ఉంటాడు. వాళ్ళకి ఎదురుగా మైథిలి కూర్చొని ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని చూస్తూ ఉంటుంది. ఎస్ డాడ్, మీరు చెప్పింది కరెక్ట్, బట్ నేను షార్ప్ కదా, అందుకే మీకు చెక్ పెడుతున్నాను అంటూ పావుని కదిలించి చెక్ అంటాడు. వావ్ చెర్రీ, గుడ్, మీ మామ పెట్టిన పేరు అదేరా, హైబ్రిడ్ బాయ్ అని నిరూపించుకుంటున్నావు అంటాడు కొడుకుని మెచ్చుకుంటూ. అబ్బా, నిజంగా నీ కొడుక్కి నీ తెలివితేటలే కళ్యాణ్ అంటుంది మైథిలి. లేక మరి నీ తెలివితేటలు రావాలా అంటాడు ఎనిమిని చూస్తూ. నువ్వు మరీ నన్ను అంత తక్కువ చేయకు, నీ అంత కాకపోయినా నేను కూడా చెస్ బాగానే ఆడేదాన్ని అంటుంది మైథిలి. మీ ఎనిమి సంగతి అలా ఉంచని డాడ్, అసలు మీరు నా దగ్గర ఓడిపోవడం ఏంటి అని అడుగుతాడు చెర్రీ. నిజమే కళ్యాణ్, చెర్రీ దగ్గర నువ్వు ఓడిపోవడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అంటుంది మైథిలి. అప్పుడప్పుడు ఓటమి ఎదురవుతుంటేనే గెలుపు కోసం ఇంకా ఎక్కువ పోరాడతాం అని ఒక సెంటెన్స్లో చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అలా ఎందుకు అన్నాడో ఇద్దరికీ అర్థం కాక ఆ తల్లి కొడుకులు మొహాలు చూసుకుంటారు. డాడ్ నన్ను గెలిపించడం కోసమే ఓడిపోయాడేమో మైతుమ్మీస్ అంటాడు చెర్రీ. కావచ్చు, మీ డాడ్ అంత ఈజీగా ఓడిపోయే మనిషి కాదు అని చెప్పి, సరే ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఇక పడుకోనానా అని చెప్పి చెర్రీ ముందు నుంచి చెస్ బోర్డ్ తీసి చెర్రీని పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది. మైథిలి రూంలోకి వచ్చేసరికి కళ్యాణ్ విండో దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తుంటాడు. నిజం చెప్పు కళ్యాణ్, నువ్వు చెర్రీని గెలిపించడం కోసం నువ్వు ఓడిపోయావు కదా అని అడుగుతుంది. శూన్యం నుంచి తన వైపు చూపు తిప్పి కాస్త నవ్వి, నాకు నిద్ర వస్తుందేనిమి, పడుకోవాలి అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు. కళ్యాణ్ ప్రవర్తనకు కాస్త ఆశ్చర్యపోతూ మైథిలి కూడా వచ్చి పడుకొని, ఏమైంది కళ్యాణ్ నీకు అని అడుగుతుంది. కళ్యాణ్ మరో మాట మాట్లాడకుండా తనని హృదయం మీదకి తీసుకొని నుదిటిన ముద్దు పెట్టుకొని, ఇక పడుకో, గుడ్ నైట్ అని చెప్పి పక్కనున్న టేబుల్ లైట్ ఆఫ్ చేస్తాడు. నైట్ 11 అవుతుండగా సూర్య ఆటోతో ఇంటికి చేరుకొని లోపలికి వచ్చేసరికి క్రాంతి డైనింగ్ టేబుల్ మీద తల ఆనిచ్చి నిద్రపోతూ కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు క్రాంతి సూర్య మధ్య ఎలాంటి సంభాషణలు ఉండబోతున్నాయి, కళ్యాణ్ మాటల్లో ఉన్న మర్మం ఏంటి, శ్రేయ తల్లిదండ్రుల కారణంగా శ్రేయ మోహన్ మధ్య ఎలాంటి పరిస్థితులు రానున్నాయి. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.